నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. అయితే ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కానీ అలాంటి యూనివర్సిటీలో కూడా ఈరోజు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుండి ధర్నాలు కానీ మీటింగ్లు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దంటూ కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ అయితే సంఘాలు కానీ ఏబీపీ నాయకులు కానీ చాలామంది ధర్నాకు దిగుతున్న పరిస్థితి. సో ధర్నాకు వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ తీసుకెళ్తున్న పరిస్థితి నిన్న మొన్న అదే చూసాం. సో ఈరోజు ఆ సంఖ్యలు చేతికి సంఖ్యలు వేసుకుంటూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏబీపీ నాయకులు జీవన్ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్నా మరి సంఖ్యలు వేసుకొని మళ్ళీ ఇన్ని రోజులేమో విద్యార్థుల కోసం పోరాడారు, స్కాలర్షిప్ విషయంలో కానీ ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో. అలాంటిది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ధర్నాలు చేయొద్దు, ఏది చేయొద్దని సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నారు? ఈ పోరాటం ఎట్లా కొనసాగుతుంది? అంటే ఈ ప్రభుత్వమును మాకు ప్రొఫెసర్లు అంటే మా గురువులు ఉన్నటువంటి విసి కుమార్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సర్క్యులర్లో అసలు ఏంటంటే ఇది మా పరిస్థితి. రోజు సంఖ్యలు వేసుకొని తిరగాలి, రోజు ఈ యొక్క నల్ల మాస్క్ని ఇట్లా పెట్టుకొని తిరగాలి అనే ఒక సర్క్యులర్ అది. అంటే ఈ యొక్క సర్క్యులర్ అనేది ఈ యొక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంతవరకు ఇలాంటి సర్క్యులర్ విడుదల చేయలేదు. అంటే ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క యావత్తు భారతదేశం ఈ సర్క్యులర్ని చూసి సిగ్గుపడిన పరిస్థితి ఈరోజు నెలకొన్నది ఈరోజు రాష్ట్రంలో. ఈ యొక్క ప్రభుత్వం యొక్క సర్క్యులర్ ఏ విధంగా ఉంటే ట్రెస్ పాసింగ్ కేసు అంటే సార్ మేము రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలంతా చనిపోతున్నారు, స్కాలర్షిప్ లేక ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్య అందుతలేదు, దాని గురించి పోరాడాలంటే సంఖ్యలు వేసుకోవాలి. అంటే మీరు పోరాడద్దు, నోరుకి మాస్క్ వేసుకోవాలి. సార్ మాకు ఒక సబ్జెక్ట్లో మీరు చెప్పిన సబ్జెక్ట్ మాకు అర్థం కాలేదు సార్, ఇది కాదు సార్ కొంచెం మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి సార్ అంటే దాని మీద కేసు పెడతారు, ఎఫ్ఐఆర్ అవుతుంది, దానికి జైలుకోవాలి మేము. అంటే సార్ మీరు క్లాసుకు రావట్లేదు, మీరు క్లాసులు చెప్తలేదు సార్ అని అడిగితే కూడా మమ్మల్ని జైలుకు పంపుతారు. అంటే అదే కాకుండా ఇప్పుడు మెస్లో నిన్న మొన్న రీసెంట్గా బ్లేడ్ వచ్చింది, పురుగులు అన్నం పెడుతున్నారు, నాస్తి రకమైన పెడుతుంది, ఎలుకలు కూడా వచ్చిన పరిస్థితి. అవన్నీ వస్తూ ఉంటే అవి కూడా మేము అడగద్దు, అవి అడిగితే కూడా మమ్మల్ని జైలుకు పంపుతారు, కేసులు పెడతారు. అదేవిధంగా మాకు ఐడి కార్డు రాలేదు సార్, మాకు వచ్చి 2-3 months అవుతుంది సార్, మాకు ఐడి కార్డు కావాలంటే కూడా కేసు పెడతారు. అంటే విద్యార్థి ఒక మెరిట్ విద్యార్థి మీరు ఏ విధంగా వచ్చారో అంతకు రెండింతలుగా మేము ఇప్పుడు చదువుకొని ఇంత జనరేషన్ మెరిట్లో మేము ఈరోజు వచ్చి చదువుకుంటుంటే ఇన్ని ఆంక్షలు పెట్టడం అనేది చాలా విడ్డూరం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అంటే గడ్డ అంటే వందే మాతరం ఉద్యమం నుండి నేటి తెలంగాణ ఉద్యమం వరకు ప్రస్తుతం ఉన్నటువంటి రైతన్నలు కానీ కర్షకులు కార్మికుల యొక్క అందరి సమస్యలను తీర్చేటువంటి గడ్డ ఈరోజు ఉస్మానియా సిటీ గడ్డ. ఈరోజు తెలంగాణ సీఎం కూర్చున్న చేరు ఈరోజు ఉస్మానియా సిటీ ఇచ్చిన భిక్ష. ఎందుకోసం అంటే మీరు దొంగచాటు నచ్చి ఆ రోజు ప్రోగ్రాం చేశారు. చాలా మంది ప్రజాప్రతినిధులు, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీడికి వచ్చి కొట్లాడిన తర్వాత మీరు లీడర్లు అయ్యారు, వీరు ఒక నాయకుడు అని చెప్పి సమాజం గుర్తించి మిమ్మల్ని ఈరోజు ఆ సీఎం చైర్లో కూర్చోబెట్టారు. నువ్వు యాది మర్చినవా అని చెప్పేసి ఈరోజు తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులం అడుగుతున్నాము. ఒక పక్క ప్రజాపాలన అందిస్తా ఉన్నాం, స్వేచ్ఛ ఇచ్చినాం, ఏదైతే విద్యార్థులకు కానీ ఉద్యమాలు చేసే నాయకులకు స్వేచ్ఛ అనేది ప్రకటించినాం, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, కంచెలు బద్దలు కొట్టినాం అని చెప్పేసి అంటా ఉన్నారు. పోలీసు అరెస్టులు లేవు, అరాచకాలు లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్న పరిస్థితి. సో మరి అవన్నీ వాస్తవాలా, నిజాలు కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? ఒకరోజు అట్టహాసంగా ఉన్నటువంటి శంకుస్థాపనలు ఏ విధంగా చేస్తారో, శంకుస్థాపనలు చేసిన 5 సంవత్సరాలకు కూడా అక్కడ గోడ కూడా కట్టరు, ఆఖరికి పిల్లర్లు కూడా వేయరు. అలాంటి పరిస్థితి. మాటలు కోటలు దాడుతున్నాయి. ఈరోజు పేపర్లల్లా ఫ్రంట్ పేజీలల్లా కోట్ల రూపాయలు వెచ్చించి అడ్వర్టైజ్మెంట్లకే పనికొస్తున్నాయి తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ లెవెల్లో చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఈ యొక్క ప్రభుత్వము చిత్తుగా ఓడిపోతుంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా గెలిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు 10-20 ఓట్లు కూడా రాచే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎక్కడ నిలబడ్డా ఆయన కాన్స్టిట్యూషన్లో నిలబడ్డా అంత ఘోరమైన పరిస్థితి, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక ఈరోజు అవస్థ పాల్పడుతున్నారు. విద్యార్థుల పట్ల పోరాడుతూ ఉన్నారు మీరు, గత కొన్ని రోజులుగా చేస్తున్నారు, కొన్ని నెలలుగా ఎప్పటి నుండో చేస్తూ ఉన్నారు. కానీ మరి విద్యా వ్యవస్థ ఎట్లా ఉందని అంటే కాలేజీలలో కానీ హాస్టళ్లలో వసతులు ఎట్లా ఉన్నాయి? ఒక పక్క విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పటివరకు అనౌన్స్ కాని పరిస్థితి. ఏం చెప్తారు అసలు, ఎట్లా ఉంది పరిస్థితి? ఈరోజు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, వైస్ చైర్మన్లు, తర్వాత ఈ యొక్క ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సమయం దొరకని పరిస్థితి ఈరోజు సీఎం దగ్గర ఉన్నది. ఎక్కడ ఫైల్లో అక్కడ ఉంది. మేము నిన్న మొన్న చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్ సెక్రటరీ యోగారాణి గారిని కూడా కలిస్తే వారు ఏమన్నారంటే ఎక్కడ ఫైళ్ళు అక్కడనే ఉన్నాయి, సీఎం గారు మాకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు, మీరు వచ్చి మమ్మ మీద అరవడం కాదు. హైయర్ ఎడ్యుకేషన్ బాలకృష్ణ రెడ్డి గారు కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఏం అడుగుతున్నాం అంటే తెలంగాణ విద్యార్థి నుండి మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టండి అయ్యా,
మీ యొక్క రియల్ ఎస్టేట్ దందాలు దానికి మీరు సమయం కేటాయిస్తున్నారు, మీ యొక్క బ్లాక్ మెయిలింగ్ దందాకు సమయం ఇస్తున్నారు, కానీ ఎడ్యుకేషన్ కానీ శాంతి భద్రతల గురించి కానీ మరి ఏ విషయంలో కూడా మీరు సమయం ఇవ్వకుండా కేవలము ధనార్జన ధ్యేయంగా మీరు పనిచేస్తున్నారని ఈరోజు మేము విద్యార్థులకు అందరం కూడా భావిస్తున్నాం. ఎందుకోసం అంటే ఎక్కడ పరిస్థితులు అక్కడ నిర్లక్ష్యంగా కొనసాగుతున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శాఖలన్నీ కూడా ఇప్పటి వరకు 6 శాఖలకు ఈరోజు మినిస్టర్లను పెట్టకుండా అన్నింటినీ నువ్వు మోయడం అనేది చాలా దురదృష్టకరము. నీకు అసలు ఎక్స్పీరియన్స్ కూడా, నీకు ఒక మంత్రిత్వ శాఖ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇంకో మాట రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, వేరే మంత్రులకు ఎవరికైనా విద్యాశాఖ అప్పగిస్తే చిందరవందర అయిపోతుంది, ఆగమైపోతుంది, అందుకే నా దగ్గర పెట్టుకున్నాను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న విద్యాశాఖ పరిస్థితి ఎట్లా ఉంది అసలు? ఈ మాట అయితే చాలా ఘోరమైన మాట. ఎందుకంటే కనీసం మంత్రి చేసే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒకసారి మంత్రి చేసిన అనుభవం లేని వ్యక్తి ఈ మాట మాట్లాడడం వల్ల చాలా సిగ్గుచేటు. నీకు ఏ గందరగోళం కాదు, నీ దగ్గర ఉండడం వల్ల రెండింతలు గందరగోళం అవుతుంది ఎడ్యుకేషన్. అదేవిధంగా హోంశాఖ కూడా ఇంకా గందరగోళం అవుతున్నది. కాబట్టి నువ్వేం చేసావంటే ఎడ్యుకేషన్ చదువుకున్న వ్యక్తికి అప్పచెప్పండి, దయచేసి ఒక చదువుకున్న వ్యక్తికి అప్పచెప్పండి, ఒక పిహెచ్డి, ఒక ప్రొఫెసర్, ఇలాంటి ఎడ్యుకేషన్ పర్సన్కి అప్పచెప్పండి. నీ దగ్గర పెట్టుకొని మొత్తం ధనార్జన ధ్యేయంగా కార్పొరేట్ స్కూళ్లను, కార్పొరేట్ కాలేజీలను, డీమ్డ్ యూనివర్సిటీలను, ప్రైవేట్ యూనివర్సిటీలను బెదిరించుకుంటా పైసల దందా కోసం నీ దగ్గర పెట్టుకున్నావు అని అందరికీ, తెలంగాణ సమాజాన్ని అందరికీ కూడా తెలుసు. దయచేసి మీరు ముఖ్యంగా చూడాల్సిన బాధ్యత ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమన్వయకర్త ఉస్మానియా యూనివర్సిటీ అనేది అన్ని విశ్వవిద్యాలయాలకు సమన్వయకర్త, కోఆర్డినేషన్ చేసినటువంటి యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలు అంటే ఇలా ఆంక్షలు పెట్టిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నట్టు అని మాకు అర్థం కావడం లేదు. ఏం చెప్తారన్న, ఈ సర్క్యులర్ రావడం వెనకాల మరి వీసీ హస్తం ఉందంటారా, లేకపోతే ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఇదంతా జరిగింది అనుకుంటారా? అంటే ప్రభుత్వం హస్తం ఉందంటారా ఇందులో? 100కు 1000% చెప్తున్నా, ప్రభుత్వం దగ్గరుండి ఈ వీసీ తోటి ఈ సర్కులర్ తీయడం జరిగింది. ఇప్పటికే వ్యతిరేకత ఎక్కువై సమాజంలో కానీ మీడియాలో కానీ మీలాంటి యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల దాన్ని తట్టుకోలేక ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళను కూడా తిట్టడం జరిగింది. అరే నువ్వు అదే యూట్యూబ్ ఛానల్ తోటి ఇలా సీఎం అయినవయ్యా, అదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డమించలు నువ్వు సీఎం అయినవయ్యా, ఇవన్నీ ఎందుకు యాది మరుస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కోండి, కొంచెం తెలుసుకున్న తెలివి కళ్ళతోటి ఆలోచనలు తీసుకొని ఈరోజు పనిచేయండి. నైట్ పూట కూర్చొని బార్లల్లో క్లబ్లలో కూర్చొని పనులు చేయకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సర్క్యులర్ వెనక్కి తీసుకోకపోతే నీ సీఎం ఫామ్ హౌస్ అయినా కూలగొట్టైనా ఈరోజు నీ యొక్క మెడలు వంచైనా ఈ సర్క్యులర్ వెనక్కి తీసుకున్న వరకు ఏబీవీపీ ఊరుకోదని ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి చూశారు కదా. ఉస్మానియా క్యాంపస్లో అయితే ఉద్యమాల గడ్డైన ఉస్మానియా క్యాంపస్లో కూడా ఎలాంటి సర్క్యులర్ పెట్టినా కూడా దీన్ని సహించేది లేదు. దీన్ని కంపల్సరీ వ్యతిరేకిస్తాము. కంపల్సరీ ఇది తీసేంత వరకు, దీన్ని ఆపేంత వరకు ఉద్యమాలు అయితే చేస్తూనే ఉంటాం. దీనిపైన సివి అయితే ఉస్మానియా యూనివర్సిటీ సివి కానీ ప్రభుత్వం కానీ దృష్టి పెట్టి ఈ సర్క్యులర్ని బ్యాక్ తీసుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుందంటూ కూడా ఏబీవీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోయో టీవీ.